వేదిక మీదున్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, తెలంగాణ సెంటిమెంట్ ఏ రకంగా అయితే తెలంగాణ సాధించుకునేదాకా సబ్బండ వర్గాలు కలిసి తెలంగాణ కోసం కొట్లాడినాయో, మాదిగల సెంటిమెంట్ కూడా తెలంగాణ సెంటిమెంట్ లాంటిదే. అది కొంతసేపు ఆగి ఎన్నో వడదొడుకులను ఎదుర్కొని ఎన్నో గ్రూపులుగా విడిపోయినా కానీ తిరిగి లక్ష్యం చేరుకునేటప్పుడు విడిపోయిన గ్రూపులన్నీ కూడా కలిసి చివరి దశలో మాకు వర్గీకరణ కావాలని చెప్పేసి అన్ని సంఘాలు, అన్ని గ్రూపులు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం అనేది మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం. మీకు తెలుసు, 2000 నుంచి 2004 దాకా వర్గీకరణ జరిగిన టైంలో ఎంతోమంది మాదిగలు బెనిఫిట్ అయ్యారనే విషయము మరి లెక్కల్లో చూసుకున్నప్పుడు మరి చాలా మంది 23,000 మంది ఉద్యోగాలు పొందిరు అతి తక్కువ కాలంలో. మరి 65 సంవత్సరాలుగా ఎంత నష్టపోయినామో ఆ నష్టాన్నంతా కూడా అంచనేసుకొని ఒక సంఘం కాదు, అన్ని సంఘాలు, అన్ని మేధావి వర్గాలు కూడా అంచనేసుకొని ఈ ఉద్యమాన్ని బలోత్పేతం చేయటానికి అందరూ చేయి కలిపి మరి ఉవ్వెత్తుని ఈ ఉద్యమాన్ని లేపారు. ఈ ఉద్యమం యొక్క రూపాన్ని గమనించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో, రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మాదిగల పట్ల పాజిటివ్ గా ఉండి ఆ రోజు ఉషా మెగా కమిషన్ వేసింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని మేము మొదటిగా 29 రాష్ట్రాలలో మేమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి ముందే హర్యానా, పంజాబ్ లో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. మనం 3వ రాష్ట్రంగా చెప్పుకోవాలి. అయినా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అనేక అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టి తను ఇచ్చిన మాటకి నిలబడ్డ మహబూబ్ నగర్ బిడ్డ, రెడ్డి బిడ్డ, మొత్తం ఈ మాదిగ సమాజం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. భారతదేశ ఉద్యమాల చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్పి మేము చెప్తూ, మరి 32 లక్షలుగా ఉన్నటువంటి 2011 జనాభా 32 లక్షల చిల్లర ఇప్పుడు ఇంకా పెరిగింది. మరి మేమందరం కూడా గతంలో ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తూ వచ్చాం. కొంతమంది దుర్మార్గులు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్ గా మాదిగలు ఏ రోజు పనిచేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. తెలంగాణ విద్యా కమిషన్ మెంబర్ గారు చానకొండ వెంకటేష్ గారు.